దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. మనందరికీ ఇష్టం లేని మాట జాగ్రత్త. మనం బయటకు వెళ్ళినప్పుడు అమ్మ చెప్పుద్ది జాగ్రత్తయ్యా జాగ్రత్తయ్యా, ఎన్నిసార్లు చెప్తా అంటారు. నాన్న చదువు జాగ్రత్తరా జాగ్రత్తయ్యా, బైక్ జాగ్రత్తగా నడిపినానా, మెల్లగా నడిపోయా, జాగ్రత్తగా నడిపోయా, చూసుకొని నడిపోయా, జాగ్రత్త. హెచ్చరికలు ఇస్తుంటారు పెద్దలు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనకి ఇష్టలైన వారు. జాగ్రత్త అనే మాటను జాగ్రత్తగా వినని వాళ్ళు చాలా ఆపదలో చిక్కుకుంటారండి. బీ కేర్ఫుల్ అనే మాట గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఎక్కువ వాడతారు. ఆ మాట వినటానికే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ బైబిల్లో చాలా చోట్ల జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని దేవుడు మానవుడిని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున నువ్వు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉన్నోడు పడడు, జాగ్రత్తగా ఉన్నోడు యాక్సిడెంట్ చేసుకోడు, జాగ్రత్తగా ఉన్నోడు మోసపోడు, జాగ్రత్తగా ఉన్నోడు పాపంలో పడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతానుకు లోబడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతాను కుయుక్తులకు లొంగడు. ఈ రోజున సగటు మానవుడు మత్తులో ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, అజాగ్రత్తగా ఉన్న మూలాన సాతాను చేత దోచుకొనబడుతున్నాడు, సాతాను చేత శోధించబడుతున్నాడు, సాతాను వలలో పడి నానా వేదనలు పడుతున్నాడు. ఎంతమంది మనుషులు ఈ రోజున నేను సాతాను జయించాను అని చెప్పగలరు? ఎంతమంది ఈ రోజున ఇక్కడ నేను శోధన జయించాను అని చెప్పగలరు? దానికంటే ముందు ఎంతమంది ఇక్కడ నాకు శోధనలే లేవు, నాకు శోధనే రాదు అని చెప్పగలరు? నాకు శోధనలే లేవన్నోళ్ళు ఎవరున్నంటే చేయి చూపించండి. ఎవరు లేరా? అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బతుకున్నోళ్ళే. చచ్చిపోయినోడికి తప్ప బతుకున్నోడికి తప్పకుండా ఏదో ఒక శోధన ఉంది. చచ్చినోడికి ఇంకా ఏమి శోధన లేదు. ఆడు హాయిగా పడుకుంటాడు. మనం ఏడవాల్సిందే కానీ ఏడవకండాన్ని లేచి కూర్చొని చెప్పి మళ్ళీ పడుకోడు. వాడికి స్నానం చేయిస్తున్నప్పుడు ఇటు అటు ఈడ్చినా కూడా నిప్పడుతుంది నాకు అని ఏం అంటావు. వాడిని సమాధిలో పెట్టి మేకులు పెట్టి కొడుతున్నప్పుడు మేకులు కొడుతున్నారు నాకు అని అంటావు. వాడిని తిట్టినా పొగిడినా, వాడిని ఏం చేసినా వాడు ఎవరిని ఇంకా ప్రేమించడు, పగబట్టడు, వాడికి ఇంక ఏ శోధన లేదు. కానీ బ్రతికున్నంత వరకు మనకు శోధనలు ఉన్నాయి. శోధన రావటం తప్పు కాదు, శోధించబడటం తప్పు కాదు. కానీ శోధనలో పడటం పాపమవుతుంది. నిలుచున్నా అని చెప్పేవాడు శోధనలో పడకుండా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. కొన్ని ఇరుకు మార్గాల్లో మనం నడిచినప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కొక్క అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ, కాపాడుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ దాటుతాం. ఏమాత్రం అడుగు జారిన అగాధంలో పడిపోతాం. అలాగే క్రైస్తవ జీవితం అనేది అనుదినము దేవునితో నడవటం, ప్రతి శోధనను ఎదిరించటం. ఇలాంటి గుంపులో ఉన్న మనుషుల్ని సాతాను ఎవడిని ఎట్లా శోధించాలా, ఒక యౌవనస్తుని ఎలా శోధించాలా, ఒక యౌవనస్తురాలను ఎలా శోధించాలా, ఒక ధనవంతుని ఎలా శోధించాలా, ఒక పేదవాడిని ఎలా శోధించాలా, ఒక చదివిన జ్ఞానిని ఎలా శోధించాలా, ఒక అజ్ఞానిని సామాన్యుని ఎలా శోధించాలా, ఒక కుటుంబాన్ని ఎలా శోధించాలా అని బాగా వాడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన శోధనలు అన్నీ ఒకలాగా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా శోధించబడుతున్నాడు. శోధన అనే మాటకు అర్థం పరిశోధన. సైతాను శోధిస్తాడు,
దేవుడు అనుమతిస్తాడు. కారణం మనల్ని పరీక్షించడానికి. మనం ఎలాగో శోధించబడినప్పుడు దేవుని యొక్క శోధనలో నిలబడతామా, ఆ పరీక్షలో నిలబడమా అని దేవుడు మనల్ని అనుమతిస్తాడు. ఈ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలుల జనాంగము ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. వారందరూ సముద్రంలో నడిచారు, వారందరూ మేఘము కింద నడిచారు, వారందరూ ఆ పరలోకపు మన్నా అయిన ఒకే ఆహారాన్ని భుజించారు, వారందరూ ఆ ఒకే పానాన్ని బండలో నుంచి వచ్చిన నీటిని తాగారు. కానీ 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారిలో అనేకులు ఆ పరీక్షలలో గెలవలేదు గనుక వారు అరణ్యములో రాలిపోయారు. పరీక్షలు రాస్తున్న పిల్లలకు తెలుసు పరీక్షలంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో. పరీక్షలు రాసేవాడు ఎవడన్నా కేర్లెస్గా పోయి కాగితమయ్యా అని చెప్పి అని ఇచ్చేసి వెళ్ళిపోతాడా? పరీక్షలు వస్తున్నాయి అంటేనే పిల్లలకు జ్వరం వచ్చేస్తుంది ఈ మధ్య. పరీక్షల టెన్షన్ టెన్షన్ టెన్షన్. వాళ్ళకి టెన్షన్ అంటే వాళ్ళకంటే మించి వాళ్ళ అమ్మ నాన్నకి టెన్షన్. ఒరే ఈసారి అన్న పాస్ అవుతావా, ఈసారి అన్న పాస్ అవుతావా, ఇప్పుడన్నా పోయి ప్రార్థన చేసుకోరా, పాస్ గారి దగ్గరికి వెళ్ళరా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా హాల్ టికెట్ ఇది అని. మాకు ఎంతమంది హాల్ టికెట్లు పంపిస్తారు ప్రార్థన చేయమని. ఏమండి, ఒక పరీక్ష అంటే జాగ్రత్త పడతాడు, పొద్దున్నే లేస్తాడు, బాగా చదువుకుంటాడు, పెన్ ఉందా లేదో చూసుకుంటాడు, టయానికి పరీక్ష హాల్లోనికి కరెక్ట్ టయానికి వెళ్తాడు, పరీక్ష జాగ్రత్తగా రాస్తాడు, ఆలోచించి ఆలోచించి రాస్తాడు. ఏమంటే మనకి దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. రోజు మనకి రకరకాల పరీక్షలు ఉంటాయి, మనల్ని పరిశోధిస్తున్నాడు. పరలోకం పోవాలంటే తుస్సని వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం అనుకుంటున్నావా? ఏమంటే పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు పరలోకంలో వెళ్ళడానికి మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అనే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నీవు ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడంటే దేవుడు పరలోకం కొరకు మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని మన పాతాదాము స్వభావం నుంచి విడిపించడానికి. ఇశ్రాయేలుల జనాంగాలు బానిసలైపోయారు ఆ ఐగుప్తు దేశంలో. వారిని విడిపించి అద్భుతాలు చేసి మోషే నాయకత్వంలో వారిని బయటికి రప్పించి అరణ్య మార్గంలో వాళ్ళని నడిపించి, వాళ్ళ కాళ్ళు వాయలేదంట, వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదంట, 40 సంవత్సరాలకు వాళ్ళ చెప్పులు దిగిపోలేదంట. మనకు 3 నెలలకా 2 నెలలుగా దిగిపోతాయి చెప్పులు. ఏమంటే 2 నెలలకు చెప్పులు మార్చేస్తారు కొంతమంది, ఈడ్చుకుంటారు నడిచి. 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళ చెప్పులు అరగలేదంట, కాళ్ళు వాయలేదంట, బట్టలు ఉతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ డ్రెస్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉందంట. అంత అద్భుతాలు చేసి ఆకాశ మన్నా వంటగదికి వెళ్ళాల్సిన పని లేదు, వండుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతంగా మన్నాతో పోషించి కార్పొరేషన్ నీళ్ళ కోసమో బావిలోని నూతిలోని నీళ్ళ కోసమో తిప్పలబడి తోడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు బండలో నుంచి మధురమైన జలాలనిచ్చి మార్గమంతట్లో అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళను కానాను దేశానికి నడిపిస్తుంటే, అద్భుతాలు దేవుడు చేస్తుంటే అవన్నీ చూస్తూ అనుభవిస్తున్నోళ్ళు చిన్న శోధన రాగానే, చిన్న పరీక్ష రాగానే వారిలో అనేకులు రాలిపోయారు. ఏం పరీక్షలు చేయ చూడండి, త్వరగా ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయంలో, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరించక ఉందుము, వారి వలె మనం సనగక ఉందుము. ఏంటండి, దేవుణ్ణి మర్చిపోయి దూడం చేసుకొని నువ్వే దేవుడు అని డ్యాన్స్ చేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి పరిశుద్ధంగా తమ దేహాలను కాపాడుకోవాలన్నది విరిచి ఆడుచు పాడుచు వ్యభిచార క్రియలకు చోటు ఇచ్చారు. ఈ రోజున ఎంతమంది విశ్వాసులు దేవుని కంటే మరి దేనినైనా ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తుంటే వాళ్ళు విగ్రహారాధికులు. విగ్రహం అంటే ఏంటంటే దేవుని స్థానంలో మరి దేనిని పెడితే అది విగ్రహం. మనలో చాలామంది మీ విగ్రహారాధన విడిచిపెట్టాం. కానీ నీ హృదయంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? చాలామంది పొద్దున్న లేచిందే అద్దం దగ్గరికి వెళ్తారు. అద్దంలో ముందు నా ముఖం ఎట్టుందో చూసుకోవాలి. రాత్రి బాగా నిద్రపోయానా, బొగ్గలు వచ్చాయా, కళ్ళు ఉబ్బాయా? పొద్దున్నే నీ దర్శనమే. ఎవడు నీ దేవుడు ఎవడన్నమాట? నువ్వే.
మరికొంతమందికి పొద్దున్నే లేచిన వెంటనే కాఫీ అదేదో బెడ్ కాఫీ అని ఫారెన్లో తాగుతారంట పాసిమఖాన. వాళ్ళకి చలి ఎక్కువ కాబట్టి ఆ వేడి కాఫీ తాగితే గొంతులో ఉన్న క్రిములు చస్తాయని. మనకేమి అదేం అలవాటు, మనకి వేప పొల నోట్లో పెట్టుకొని రుద్ది వాకిట్లో కడుక్కోవడం లోపలికి వెళ్ళి కానీ ఏం ముట్టుకునే వాళ్ళం కాదు మన దేశ సాంప్రదాయం. కానీ ఈ రోజున పాసిమఖాన ఆ వేడి కాఫీ కాదు కదా, చల్లారిపోయిన కాఫీ తాగి ఉన్న ఆ క్రిములన్నీ లోపల పొట్లకు చేరతాయి. కాఫీ ముందు ఏంటి, కొంతమందికి న్యూస్ పేపర్ వచ్చిందా అంటాడు. లేచిందే టీవీ ఆన్ చేయాలి, ఏం న్యూస్ చూడాలి, రాత్రి ఏం జరిగిందో న్యూస్ చూడాలి. ఎంతమంది ఈ రోజున లేచినని వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు దావీదు. లేచిన వెంటనే నాకు దేవా ఇంకొక రోజు ఇచ్చావా, ఇంకొక రోజు ఇచ్చావా నా జీవితంలో, ఈ రోజు నా కొరకు నీవు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నీ చిత్తం ఏంటి, ఈ రోజున నేను నడుచుకోవాల్సిన విధానం నాకు నేర్పించు, ఈ రోజున నీ నామాన్ని మహిమపరచుటకు నాకు సహాయం చేయి, ఈ రోజున నేను ప్రతి శోధన జయించే శక్తి దయచేయి. ప్రతిరోజు కొత్త శోధనలు ప్రతి విశ్వాసి కొరకు ఎదురు చూస్తున్నాయి. నిలుచున్నానన్నవాడు, రక్షించబడ్డానన్నవాడు, శోధన నిన్న జయించానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వేకువనే లేచి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. సాతాను మీ జోలికి రాలేడు. మీ జీవితంలో ఒక్క రోజు ఒక్క గంట కూడా వేస్ట్ అవ్వదు. లేదా మీ జీవితంలో శోధనల్లో పోరాటాల్లో పడి అందులో వలయంలో చిక్కుకొని ముందుకు సాగలేని వారిగా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారు. ఈ దినాన ఎందరో ఒకప్పుడు మంచి విశ్వాసులు ఇవాళ శోధనలో పడిపోయి ఉన్నారు, వెనకబడిపోయి ఉన్నారు. మీకే తెలుసు మీ జీవితాల్లో ఎంతమంది ఒకప్పుడు పరుగులెత్తారు మందిరం అంటే, ఒకప్పుడు ప్రార్థన అంటే అందరికంటే నువ్వే ముందు చేయాలని ప్రయాసపడేవాడివి, ఒకప్పుడు బైబిల్ చదవనంటే అందరికంటే ముందు చదవాలని ఆశపడేవాడి, ఒకప్పుడు కానుకేయమంటే నీకు ఉన్నదంతా త్యాగంతో ఇవ్వడానికి ఇష్టపడేవాడివి. కానీ ఈ రోజున ఆ ఆసక్తి లేదు, ఆ రోషం లేదు, ఆ పౌరుషం లేదు, ఆ శ్రద్ధ లేదు, ఆ భక్తి లేదు. కారణం శోధనలో చిక్కుకున్నావు, శోధనలో పడిపోయావు. అనేకులు శోధనలో పడిపోతూ ఉన్నారు. మనుష్యుడికి రకరకాల శోధనలు ఉన్నాయి. ఏ మనిషిని సాతాను ఎలా శోధిస్తాడో తెలియదు. కానీ ఎవడు శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడు అనకూడదట. దేవుడు ఎవరిని పాపము విషయములో శోధించడు. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటుందంట. దేవుడు కాదు నిన్ను శోధించేది, సైతాను శోధిస్తున్నాడు. ఆ సైతాను శోధనిచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిశోధించడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది గమనించిన తర్వాత, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియ్యడు. నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను దేవుడు శోధింపనియ్యడు. కానీ ఈ రోజున అనేకులు చిన్న శోధనకే లోబడిపోతున్నారు. విశ్వాస అన్నవాడు, రక్షించబడ్డానన్నవాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డానన్నవాడు, ప్రభు నన్ను మార్చాడన్నవాడు, యేసు ప్రభు గొప్ప దేవుడని నమ్మినవాడు, ఆయన నేను అడిగినవన్నీ ఇస్తాడని విశ్వసించినవాడు, ఆయన పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేశాడని నమ్ముచున్నవాడు కూడా ఈ లోకపు ఆకర్షణలకు లొంగిపోవటం, ఈ లోక పాపాలకు లొంగిపోవటం చూస్తూ ఉన్నాం. మనుషులకు కలిగే సాధారణమైన శోధన ఏంటి చెప్పండి? మనకి సాధారణమైన శోధన నేను ఎక్కడో చూశాను, ఒక యాడో ఏదో సారాయి కంపెనీ వాడు కోటీశ్వరుడంట, పొగాకు అమ్మేవాడు కోటీశ్వరుడంట, మొబైల్ కంపెనీ వాడు కోటీశ్వరుడంట. మనం అవన్నీ లేకపోయినా బతకొచ్చు అంట. సారాయి లేకపోయినా బతకొచ్చు కదా, సిగరెట్ లేకపోయినా బతకొచ్చు కదా, సెల్ ఫోన్ లేకపోయినా బతకొచ్చు కదా. అదిగో కాదంటున్నారు కొంతమంది. సెల్ ఫోన్ లేకపోతే ఈ రోజుల్లో ఎట్టండి? సెల్ ఫోను ఈ రోజున చాలామందికి అది జీవన శైలిలో ఒక ముఖ్యమైనది అయిపోయింది. నాకు కొంతమంది ఉత్తరం రాస్తుంటారు, అయ్యగారు చాలా పేదరికంలో ఉన్నామండి, తినడానికి తిండి కూడా లేదండి, అందరూ విడిచిపెట్టేశారండి, చాలా బాధలు పడుతున్నామండి, కడుపు నిండా అన్నం కూడా లేదండి, మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఫోన్ చేయండి, మా సెల్ ఫోన్ నెంబర్ ఇదండి. తినడానికి తిండిలో కూడా సెల్ ఫోన్ ఎందుకు? సెల్ ఫోన్కు బిల్లు కట్టొద్దా? సెల్ ఫోన్ సరిపోయిందా? సెల్ ఫోన్కి బిల్లు కట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి డబ్బులు లేవంట. ఏమండి, ఎంతమంది ఈ రోజున మీ సెల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి ఒకసారి చూపిస్తారా? ఏమనుకోకుండా, పాపం ఏం కాదు, చూపించండి.
చేయి చూపించండి సరిపోద్ది. సెల్ ఫోన్ చూపిస్తే ఇంకా మంచిది, ప్రార్థన చేస్తాను, పరిశుద్ధపరచబడతాయి. ఓకే. ఈ సెల్ ఫోన్ ద్వారా జబ్బులు మనుషులకు వస్తున్నాయంట. చెవి దగ్గర పెట్టుకుంటే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. ఎక్కువ మాట్లాడితే దాన్ని అందరు చేత్తో పట్టుకొని అది పట్టుకొని నోటి మీద పెట్టుకుంటుంటే ఇన్ఫెక్షన్లు అవుతున్నాయంట. ఈ సెల్ ఫోను చాలా, ఇది పాపం కాదు, కానీ పాపం దీని ద్వారా మనుషుడి దగ్గరికి వస్తుంది. నాకు బైబిల్లో చదివినప్పుడు అతని చేతిలో పాపం ఉన్నది అని బైబిల్లో రాయబడి ఉందండి. చేతిలో ఏముందంట? పాపం ఉన్నది. అంటే నేను సిగరెట్ ఉంది, సారాయి బాటిల్ ఉందని ప్రసంగాలు చేసేవాడిని ఒకప్పుడు. మరి అయ్యే ఉండే అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా. కానీ ఈరోజు నాకు బాగా అర్థమవుతుంది, చేతిలో ఉందండి. ఏంటిది? పాపం. ఇది నొక్కితే దీంతో ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ ఇందులోకి వస్తాయి. ఏమండి, నువ్వు చూడొచ్చు, వినొచ్చు, గుండెల్లోకి చేర్చుకోవచ్చు. ఇంకా ఫోన్లు మాట్లాడటానికే కాదు, ఈ ఇంటర్నెట్, ఈ ఏంటో ఫేస్బుక్, ఇంకేదో చెప్తున్నారు, వాట్సాప్ అంట. ఏంటో వాట్సాప్ ఏంటి నీకెందుకంట? అక్కడ గేది బస్సు కింద పడి చనిపోయిందంట. ఓహో అలాగా. ఏంటండి వాట్సాప్ అని? ఈ లోకంలో ఉన్న వాట్సాప్లే కానీ అక్కడ వాట్సాప్ పరలోకంలో ఏమవుతుంది? నా ప్రభువు నా కోసం వెళ్ళి నా కోసం నివాస స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలి, ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. నేను నా భక్తిని కాపాడుకోవాలి, నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్న హెచ్చరికలు పంపించండి వాట్సాప్లో. వాట్సాప్ అన్నప్పుడు జీసస్ ఈజ్ కమింగ్ సూన్, బీ కేర్ఫుల్ అని చెప్పండి. వాట్సాప్ అంటే లోకంలో పాపంతో పుచ్చిపోతుంది, ప్రభు రాకడ సమీపమైంది. వాట్సాప్ అన్నప్పుడు పొద్దున్న లేచి ప్రార్థన చేసావా అని అడుగు. పొద్దున్న లేచి వాట్సాప్ అంటావు, ముందు బైబిల్ చదివావా లేదా? ఏం మాట్లాడాడు వాళ్ళు దేవుడు నీతోటి అని అడుగు. దానికి ఉపయోగించండి. అంతేగాని ట్విట్టర్ అంట, వాట్సాప్ అంట, ఫేస్బుక్ అంట. ఫేసే వాడికి కాలు చేయి లేకపోయినా కూడా ఫేస్ చూసి మోసపోతున్నారు మనుషులు. ఏంటంటే ఫేస్ బాగా ఉంటుంది, మేకప్ ఫోటోల్లో భలేగా ఉంటాం కదా, ఫోటోల్లో బాగుంటారు. ఫేస్బుక్తో ఫ్రెండ్షిప్లు, ఫేస్బుక్తో లవ్ అఫైర్లు, ఫేస్బుక్తో జీవితం అంతా పాడు చేసుకొని ఎంతమంది యవనస్తులు నాశనం అయిపోతున్నారు. బీ కేర్ఫుల్. నీ సెల్ ఫోన్ ఉంటే మంచిదే, కానీ దేవుని కోసం వాడు. నేను అంటున్నాను, నీ సెల్ ఫోనే బైబిల్ అయితే ఎంత బాగుంటుంది. సెల్ ఫోనే బైబిల్ అయితే, క్రైస్తవుడికి బైబిలే సెల్ ఫోన్గా ఉండాలి. సెల్ ఫోనే బైబిల్ అయితే నీ బైబిల్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నీ సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. ఊరికి వెళ్తుంది. ఏంటండి, పడుకొని నిద్రపోయేటప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ పెట్టుకుంటే చెప్పండి, నిజం చెప్పండి. తల దగ్గర పెట్టుకుంటారు. బైబిల్ మాత్రం బీరోలో పెడతారు, సెల్ ఫోన్ మాత్రం తల దగ్గర పెట్టుకుంటారు. పొద్దున్న లేచిన వెంటనే రాత్రి పడుకోబోయే ముందు లాస్ట్ చూసేది ఏంటి చెప్పండి? ఎవరన్నా మిస్డ్ కాల్స్ ఉన్నాయా? ఎవరైనా ఎస్ఎంఎస్లు పంపించారా? మా ఫ్రెండ్లు ఏమన్నా గత్తర దొరుకుద్దా అందులో గెలిగితే? పెంట పెడాకులు ఏమైనా ఉంటాయా? చూసుకొని అక్కడే పెట్టుకొని అట్ట నిద్ర వెళ్తే గుండెల మీద పెట్టుకొని నిద్రపోతారు. జాగ్రత్త, గుండెకి ఎఫెక్ట్ అవుతుంది. పొద్దున్న లేచిన వెంటనే ఏం వెతుకుతావు? నా సెల్ ఫోన్ ఇది. పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ గెలుగుతారు. ఏమొచ్చినాయి ఎస్ఎంఎస్లు? రాత్రి ఏమన్నా అర్ధరాత్రి అమెరికా నుంచి వచ్చాయా? అదే బైబిల్ అయితే రాత్రి బైబిల్ చదువుకొని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే ప్రభు ఇచ్చే హెచ్చరికలతో, ప్రభు ఇచ్చే ప్రశాంతత హాయిగా గుర్రక పెట్టకుండా హాయిగా నిద్రపోతావు. పొద్దున్న లేచిన వెంటనే ప్రభువా రాత్రి సుఖనిద్ర ఇచ్చావు, ఈ రోజు కొరకు నాకు ఆహారం ఏంటని బైబిల్ తీసి చదివితే నువ్వు నడవవలసిన మార్గం నీకు నేర్పిస్తాను, జడియకు భయపడకు, నేను నీకు తోడుంటాను, నీ కుడి పక్కన 10,000 మంది పడనను, ఏ అపాయం నీకు రాదు అనే వాగ్దానం తీసుకొని జీవితం ప్రారంభిస్తే ఆ రోజు నీకు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? బైబిల్ వారం రోజులు కనపడకపోయినా ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వస్తారు. మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ఎక్కడుందో మళ్ళీ ఆదివారం బైబిల్ ఎక్కడ పెట్టాను, పోయిన ఆదివారం ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను ఏంటండి? సరేలే నీ బైబిల్ ఇయ్యాలకి ఒకరోజు చర్చికి తీసుకెళ్తారు, ఒకరోజు చర్చికి తీసుకెళ్తారు. నేను మార్మెంట్స్ పొందినప్పటి నుంచి అండి, నా 18 ఏట నుంచి నా చేతిలో నా బైబిల్ ఉండకపోతే నాకు ఏదో పోయినట్టు ఉంటుందండి. సెల్ ఫోన్ ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుసు, ఎంత దగ్గర పెట్టుకుంటావో తెలుసు, ఎన్నిసార్లు చూస్తావో పొద్దులేసాక తెలుసు. కానీ నీ బైబిల్ని దేవుడు నీకు రాసిన ప్రేమలేఖ అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. బైబిల్ ఏంటంటే అండి, దేవుడు మనకు రాసిన ప్రేమలేఖ. ఇందులో నిన్నటి చరిత్ర ఉంది, ఇవాల్టి జీవితం ఉంది, రేపటి ప్రవచనం ఉంది. ఇది ఎప్పుడు పాత పుస్తకం కాదు.
ప్రతిరోజు నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తుంది, నీకు మనోవికాసాన్ని కలుగజేస్తుంది. ఈ రోజున క్రైస్తవుడు బలహీనంగా ఉండడానికి, శోధనల్లో పడిపోవడానికి, శోధన జయించలేకపోవడానికి కారణం 1 ప్రార్థన చేయకపోవటం, 2 వాక్యం చదవకపోవటం. దేవుని వాక్యాన్ని చదివేవాడు జాగ్రత్తగా ఉంటాడు. మెలకువగా ఉండండి. యేసుప్రభు గెత్సెమను తోటలో శిష్యులతో చెప్పాడు, ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉంది. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చెయ్యండి. ఏం చేశారు పేతురు, యోహాను, యాకోబు? ఏం చేశారు? కునికి నిద్రించారు. మళ్ళీ వచ్చాడు ప్రభు. వచ్చేటప్పటికి కొంచెంసేపు అన్న మెలకువగుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయడని రాతివేట దూరం ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చి చూస్తాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు? చేస్తాం ప్రభా ఏంటండి, మళ్ళీ వచ్చి ప్రార్థన చేయండి. 3వసారి చెప్పాడు, ఇంకా అక్కర్లేదులే, అయిపోయింది, శోధన అయిపోయింది, నేను చేయించేశాను. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆయన బహుగా వేదన పడి ప్రార్థన చేయనప్పుడు ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె అయ్యిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున శోధన జయించడానికి మనం మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. దయచేసి అందరం లేచి నిలబడదాం. మనం దేవుని సన్నిధిలో నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. నిజమేనయ్యా, శోధనల్లో ఉన్నాను. ఒక్క శోధన కాదు, అన్ని రకాలైన శోధనల్లో నన్ను చుట్టుముట్టి ఉన్నాయ్యా. మనసుకు సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, అప్పుల్లో పడిపోయి ఉన్నాను, మోసపోయి నష్టపోయి ఉన్నాను. అయ్యా, నాకు విడుదల కావాలి. నాకు ఈ శోధనలో నుంచి తప్పించుకుందామని నేను ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతున్నాను. నన్ను తప్పించే నీవు ఉన్నావని, తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడిగా నీవు ఉన్నావని నమ్ముతున్నానయ్యా. ఎన్నోసార్లు తిండి కొరకు శోధించబడ్డాను. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్న యాసావులాగా నేను తిండికి కక్కుర్తి పడిన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను. ఈ లోకపు ధనాన్ని చూచిన పవిత్రతను, యథార్థతను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నేను శోధనలో ఉన్నానేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నో మేలులు మేము అనుభవించాము, ఎన్నో ఆశీర్వాదాలు మాలో అనేకులు అనుభవించాము. నీవు గొప్ప దేవుడు అని, నిజ దేవుడు అని నమ్మాము. నీ నామంలో బాప్తిసం కూడా పొందాము. నీ సాక్షులుగా బ్రతుకుతామని ఎన్నోసార్లు తీర్మానం చేశాము. కానీ శోధన సమయంలో పడిపోయామయ్యా, జారిపోయామయ్యా. శోధనలో పడి కృంగిపోతున్నామయ్యా. లేవలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాము నాయన. ఈ రాత్రి నన్ను లేవనెత్తు, ఈ రాత్రి నన్ను లేవనెత్తని ఏ సహోదరుడు, ఏ సహోదరి నీకు మొరపెట్టుతున్నారో వారిని చూడు నాయన. వ్యభిచార పాపానికి చోటిచ్చి, ఎయిడ్స్ వంటి హీనమైన రోగాలకు బలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని ఈ రాత్రి నీవు దర్శించువయ్యా. అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచుచున్నాము. త్రాగుడనే దురభ్యాసానికి బానిసలై త్రాగుడు మానలేక బ్రతుకును పాడు చేసుకుంటూ హృదయంలో కిమిలిపోతున్న వారిని, సుఖాశక్తితో మంచముల మీద పరుండి త్రాగుడు మత్తులో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. పాపులను పరిశుద్ధులుగా చేసే దేవుడవని, పాప బంధకముల నుండి మమ్మల్ని విడిపించే రక్షకుడవని నిరూపించుము నాయన. ప్రతి ఇంటికి రక్షణ దయచేయమయ్యా. తల్లిదండ్రుల పాపముల బిడ్డల ఒడిలో పడకుండా ఆనాడు కలువరి సెలవులో నీవు మోసావు గనుక ఆ బిడ్డలకు నీ దీవెన దయచేయము నాయన. యవ్వన బిడ్డలు రక్షించబడుటకు సహాయం చేయము. సెల్ ఫోన్నే దేవుడిగా పూజిస్తూ రాత్రి పగళ్ళు నెట్ వెంబడి తిరుగుతూ అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తాము నాశనము చేసుకుంటున్న యవనస్తులను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వద్దయ్యా, ఏ యవనస్తుడు సాతానుకు బలి కానివ్వద్దు నాయన. నీ ఆకారంలో, నీ స్వరూపంలో చేయబడిన ఏ వ్యక్తి నిత్య నరకానికి పోనివద్దయ్యా. నీ ఆశీర్వాదములతో మమ్మను మా స్థలములకు పంపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, చేతులెత్తి ప్రభువుకు సమర్పించుకున్న మీకును, ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు